ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు గృహ కూడిక లైవ్ ద్వారా అందరూ కూడా బైబిల్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని కుటుంబంతో సహా కూర్చున్నట్టయితే మనము ఈ కూడిక ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రేమగలిగిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు దేవా. మరి ఈ దినం ఈ యొక్క సాయంకాలం అందు మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ విధంగా నాయన మరి నీ సన్నిధిలో కొద్దిసేపు ప్రభా మీకు స్తోత్రము, నీ వాక్యము ద్వారా పరిశోధించుకోవడానికి నీ కృప మాకు దయచేయండి నాయన. అయ్యా, మీరు మా కుటుంబాలందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా. గడిచిన దినములన్నీ కూడా నీ కృపలో భద్రపరుచుకున్నందుకు వందనాలు దేవా. మరి ఈ సమయంలో గృహకూడిక ద్వారా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీరు సరిచేయండి ప్రభా. నిరాకడ బహు సమీపంగా ఉంటుండగా నాయన నీ వాక్యము ద్వారా ప్రభా మీకు ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడి అయ్యా ప్రతి ఒక్కరి జీవితాన్ని నాయన నీ వైపు మరలించుకోండి ప్రభా. మీకు స్తోత్రము దేవా. ఇదిగో అల్పుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏ యోగ్యత లేని నన్ను ఈ విధంగా నిలబెట్టినందుకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రం. ఇదిగో నాయన నాలో నుండి వచ్చే మాట నేను మాట్లాడేది కాదు కానీ ప్రభా అయ్యా నీ నోటి నుండి వచ్చే మాట ప్రతి మానవ చేయబడి ప్రభా నీవే నాలో కనపరచబడాలి దేవా. నీకు వందనాలు. సహాయం చేయండి, మయం పొందండి ప్రభా. ప్రతి ఒక్క హృదయంతో ప్రతి ఒక్క కుటుంబంతో ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ శ్రద్ధతో ఆసక్తితో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. ఈ పూట ధాన్యం నిమిత్తమై మరి లూకా సువార్తలో వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. అందరూ వాక్యం తీసి చదవాలని మనం చేస్తున్నాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పోసెను. స్తోత్ర. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో నుండి కోరేది ఏమై ఉన్నది? మనలో నుండి ఆయన ఏమి ఆశించాలనుకుంటున్నాడు? సహజంగా చూసినట్లయితే దేవుని దగ్గర కూర్చొని మనము అనేక కోరికలు కోరుకుంటాం. మన కోరికలను తీర్చుమని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం, మన కోరికలను పొందుకుంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో సీమోన్ అనే వ్యక్తి, అతడు ఎంతో భక్తి మర్యాదలతో యేసు ప్రభును భోజనానికి పిలిచినట్టుగా వాక్యం చెప్తున్నది. అయితే అక్కడ భోజనానికి వచ్చిన యేసు సీమోను ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఒక స్త్రీ ఆ ఇంటిలోనికి వచ్చింది. ఆమె వచ్చినది మొదలుకొని తన కన్నీటితో పాదాలు తడుపుతూ ఉన్నది. ఆమె వచ్చినది మొదలుకొని ఆమె తన కన్నీటితో పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడవటం ప్రారంభించింది. తన తల వెంట్రుకలతో తుడిచి
ఆమె ఆయన పాదములో అత్తరు పోసినట్టుగా చూస్తున్నాం. స్తోత్రం. నిజానికి సీమోను పిలిచాడు యేసు ప్రభును, ఆయన శిష్యులను, అయ్యా నా ఇంటికి భోజనానికి రండి ఈ దినమని ఆయన ఆహ్వానించాడు. ఆయన నిజంగా ఎంతో భక్తిపరుడు, ఎంతో మంచివాడు, పరిసయ్యుడు. ఆయన భోజనము చేయమని పిలిచాడు. యేసయ్య వచ్చాడు, కూర్చున్నాడు. సీమోను తనకు చేయవలసిన భోజన కార్యక్రమం అంతా కూడా చేస్తూ వచ్చాడు. కానీ యేసు ప్రభు అక్కడ వచ్చి కూర్చున్నది తన పనిని బట్టి ఆయన మర్చిపోయాడు. యేసు ప్రభువును భోజనానికి పిలిచాడు, కానీ ఆయనను మరిచిపోయాడు. స్తోత్ర. భోజనము సిద్ధపరిచాడు. సిద్ధపరుస్తూ భోజనానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. కానీ అక్కడ యేసయ్యను పట్టించుకోనట్టుగా చూస్తున్నాం. ఎందుకు? భోజనానికి పిలిచిన వాడు పట్టించుకోడా? భోజనానికి పిలిచినవాడు మర్యాద చెయ్యడా? ఆయనకేం కొదువు ఉన్నదండి? భక్తిలో చాలా నిష్ట కలిగిన వాడు, అన్ని తెలిసిన వ్యక్తి. స్తోత్ర. కానీ అక్కడ ఆ స్త్రీ సీమోను ఇంటిలో చేరి ఉన్నాడు యేసు అని ఎప్పుడైతే తెలుసుకున్నదో అక్కడికి ఆమె కూడా చేరింది. ఆమె ఎవరితో మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆమె పాపాత్మురాలైన స్త్రీ. కేవలం యేసయ్య పాదాల దగ్గరనే వచ్చి కూర్చొని తన గోడు వెళ్ళబోసుకుంటూ మనసులో ఆయనకు చెప్పుకుంటుంది, ప్రభువా నా పాపములు క్షమించు, నేను పాపాత్మురాలను. నీ యొద్ద కూర్చోవడానికి, నీ యొద్దకు రావడానికి, నీ పాదాలు పట్టుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదు. నేను పాపాత్మురాలనయ్యా, క్షమించు 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 అని ఆమె ప్రాధేయపడుతూ తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడుగుతున్నది. స్తోత్ర. చూడండి, అక్కడ సీమోను పిలిచాడు భోజనానికి, కానీ ఆయన పాదాలకు నీళ్ళివ్వలేదని వాక్యం చెబుతుంది. సీమోను, నీవు నన్ను పిలిచినావు బాగుంది, భోజనాలు సిద్ధపరిచినావు బాగుంది, కానీ నేను వచ్చినప్పటి నుంచి నాకు చెంబెడి నీళ్ళన్నా ఇయ్యలేదు నువ్వు. ఈ స్త్రీ ఆమె వచ్చినప్పటి నుంచి నా పాదాలు తన కన్నీటితో కడుగుతూ ఉన్నది. స్తోత్ర. అయితే ఇదంతా కూడా చూస్తూ సీమోను తనలో తాను గులుక్కుంటూ ఉన్నాడు. ఏమనంటే, ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన పాదాలను ముట్టుకుంటుంది, ఈమంత పరిశుద్ధురాలా అని తనలో తాను గులుగుతూ ఉంటున్నాడు. ఇది గ్రహించిన యేసయ్య ఏమంటున్నాడంటే, అక్కడ 44వ వచనంలో, నీవు నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి ఒక చెంబు కూడా నీళ్ళు ఇవ్వలేదు నా పాదములు కడుక్కోవడానికి, కానీ ఈ స్త్రీ ఉంది చూసినావా, ఆమె నీ ఇంటి లోపలికి వచ్చినప్పటి నుంచి నా పాదములు తడుపుతూనే ఉన్నది. ఆమె కన్నీటితో నా పాదములు తడుపుచున్నది. స్తోత్ర. హల్లెలూయా. ఆమె కేవలము పాదాలు తడపడమే కాదు, నీవు నాకు పాదములు తుడుచుకోవడానికి ఒక వస్త్రం ఇయ్యలేదు, కానీ ఆమె తన తల వెంట్రుకలతో నా పాదములు తుడుస్తూ ఉన్నది.
నా పాదములు తుడుస్తూ ఉన్నదామె, నా పాదములు కడుగుతున్నదామె. కేవలం అంత మాత్రమే కాదు, ఆమె తనకు కలిగిన విలువైన అత్తరు బుడ్డిని పగులగొట్టి నా పాదములకు అత్తరు పోసింది. స్తోత్ర. నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి నా తలకు నువ్వు నూనె ఇయ్యలేకపోయావు, కానీ ఆమె తన అత్తరు బుడ్డిని, విలువైన అత్తరు బుడ్డిని పగలగొట్టి నా పాదములకు ఆమె అత్తరు రాచింది. స్తోత్ర. ఇంకా చూసినట్లయితే కేవలము ఆమె అత్తరు పూసినదే కాదు కానీ నా పాదములు మొద్దు పెట్టుకున్నది. స్తోత్ర. నేను నీ ఇంటిలోనికి వచ్చినది మొదలుకొని సీమోను, నీవు నన్ను ఎప్పుడు కూడా హత్తుకోలేదు, కానీ ఈమె వచ్చినప్పటి నుంచి నా పాదములు మొద్దు పెట్టుకున్నది. స్తోత్రం. అయితే సీమోను ఏమైనా తక్కువ చేశాడా? కావలసిన భుజించవలసిన భోజనము ఏర్పాట్లన్నీ కూడా అన్ని వంటకాలు చేసి పెట్టాడు. సీమోను ఏం తక్కువ చేశాడండి? తనకు కలిగిన హోదాలో, తనకు కలిగినంతలో ఆయన వంటలన్నీ కూడా చేసి పెట్టాడు. స్తోత్ర. కానీ ఆ స్త్రీ ఉంది చూసినావా, తన దగ్గర ఉన్న విలువైన అత్తరు బుడ్డిని పగులగొట్టి యేసయ్య పాదాలకు పోసింది. స్తోత్ర. ఆమె తన తల వెంట్రుకలతో తన పాదములు తుడిచింది. ఆమె యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకున్నది. కానీ సీమోను చెయ్యవలసిన పని ఏమిటి? యేసు ప్రభువు రాకడికి ఆయన పాదాలకు నీళ్ళు ఇవ్వవలసి ఉండే, ఆయనను హత్తుకొనవలసి ఉండే, ఆయన పాదములు తుడుచుకోవడానికి వస్త్రం ఇవ్వవలసి ఉండే. కానీ వీటిలో ఏవి చెయ్యలేదు. అక్కడ సరాసరిగా యేసు ప్రభువును తీసుకొచ్చాడు, కూర్చుండబెట్టాడు, తన భోజన కార్యక్రమంలో మునిగిపోయాడు. ఆయన ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. కానీ యేసయ్యకు చేయవలసిన పరిచర్య చేయలేకపోయాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ చేసింది. సీమోను చెయ్యనిది ఆ స్త్రీ చేసిందండి. స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఈ దినము యేసయ్య నీలో నుండి నాలో నుండి ఏం ఆశిస్తున్నాడు? ఆయనకు చెయ్యవలసినది మంచి ఏదైనా ఉన్నదా? ఆయనకు కోరుకునేది మనలో మంచిది ఏదైనా ఉన్నదా? ఈ రాత్రి పరీక్షించుకుందాం. స్తోత్ర. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పౌలు భక్తుడు అంటున్నాడు ఏమంటే, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి, మనుషులు మెచ్చుకోకూడదు. మనుషులు మెచ్చుకున్నవాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. దేవుడికి ఇష్టడుగా ఉన్నవాడు మనుషులు మెచ్చుకోలేరు. అయితే ఎవరు మెచ్చుకోవాలని కోరుతున్నావు? దేవుని కోరిక తీర్చే వారమై ఉంటున్నామా? దేవుడు ఆశించే విధముగా నడుచుకోవాలనుకుంటున్నామా? ఈ రాత్రి ఈ సీమోనును, పాపాత్మురాలని స్త్రీని మన ముందు పెడుతున్నాడు. ఎవరివలే ఉన్నాం? పరీక్షించుకుందాం ఎవరికి వారమే. దేవుని వాక్యాన్ని మన ముందు పెట్టుకొని మనం ఎంతవరకు ప్రభువులో కొనసాగిస్తున్నాం,
ఎంతవరకు ప్రభు ఆశ తీరుస్తున్నాం, ఎంతవరకు ప్రభువు కోరిక మేరకు నడుచుకుంటున్నాం. ఏమిటి? ఆయన కోరికలు కోరుకునేవాడా? కోరికలు తీర్చేవాడా? ఆయన మన ఆశలను తీర్చేవాడా? లేకపోతే ఆయన మనలో నుండి ఏదైనా ఆశించేవాడా? స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పాపాత్మురాలైన స్త్రీ ఆయనకు ఆశ తీర్చేదానిగా ఉన్నది. సీమోను యేసయ్య కోరికను తీర్చలేకపోతున్నాడు అక్కడ. కానీ ఆ యొక్క స్త్రీ కోరుకున్నది ఏంటంటే, నా ప్రభువు ఏదైతే కోరుతున్నాడో అదే చెయ్యాలి నేను. స్తోత్ర. ఏమి కోరుతున్నాడు ఆయన? పాపాలు ఒప్పుకోమని కోరుతున్నాడు. ఏమి కోరుతున్నాడు ఆయన? కన్నీటిలో ఆయనకు మొరపెట్టాలని కోరుతున్నాడు. ఏమి కోరుతున్నాడు ఆయన? నీలో నుండి సువాసన కోరుతున్నాడు ఆయన. స్తోత్రం. దేవునికి నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రియమైన వారలారా, నీలో నుండి నాలో నుండి ఆయన ఏమి కోరుచున్నాడు? మనము ఏమి ఇస్తున్నాము ఆయనకి? మనము కేవలము ఆయన దగ్గర అడుక్కొని పుచ్చుకునే వారముగా ఉంటున్నామా? లేకుంటే ఆయన ఏమైనా ఆశ కలిగి ఉన్నాడేమో నా పట్ల, ఆయన ఏమైనా కోరిక కలిగి ఉన్నాడేమో నా పట్ల అని నీవు ఆయన కోరిక తీర్చేదానిగా ఉంటున్నావా? ఆయన ఆశను తీర్చేదానిగా ఉంటున్నావా? స్తోత్రం. సహోదరులారా, ఈ రాత్రి ఒక్కసారి పరీక్షించుకుందాం. మన భక్తి ఏ విధంగా ఉంది? కోరిక కోరుకొని పొందుకొని సంతోషించే వారముగా ఉంటున్నామా? లేకుంటే ప్రభువు కోరినట్టుగా నడుచుకునే వారమై ఉంటున్నామా? స్తోత్ర. మరి ఏదైనా ఉందా? ప్రభువుకు తీర్చే మనము ఆయన కోరికను తీర్చాలనంట, ఆయన ఆశను తీర్చాలనంట. అవును, దేవుడు మన పట్ల కోరిక కలిగి ఉన్నాడు. ఆయన చూడండి, దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో, ఎవరినైతే కోరుకుంటారో వారు మాత్రమే యోగ్యులు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. స్తోత్రం. అయితే నీవు నేను ప్రభువు కోరుకుని యోగ్యులమై ఉన్నామా? ప్రభు ఆశపడే యోగ్యులమై ఉన్నామా? స్తోత్ర. దేవుని బిడ్డలారా, మరి నన్ను దేవుడు మెచ్చుకోవాలని అనుకుంటున్నావా? లేకుంటే మనుషులు మెచ్చుకోవాలి అని అనుకుంటున్నావా? ఈ రాత్రి ఎవరి కోరిక నీవు నెరవేరుస్తున్నావు? ఎవరి ఆశ తీరుస్తున్నావు? స్తోత్రం. ఎవరి పొగడతలు నీవు కోరుతున్నావు? ఎవరి మెప్పార్కము నీవు కోరుతున్నావు? మనుషులకు మనము చేసిన దాన్ని బట్టి వారు మెచ్చుకుంటారు. మనుషుల కోరికలను మనము తీర్చిన దాన్ని బట్టి వారు మెచ్చుకుంటారు, పొగుడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ నుండి ఏమైనా కోరుచున్నాడేమో ఒకసారి చూసావా? ఆయన ఏమైనా ఆశపడుతున్నాడేమో ఒకసారి ఆయన వైపు నువ్వు చూచావా? ప్రభువా, నీవు నా నుండి ఏం ఆశిస్తున్నావు? నేను ఏ విధంగా ఉండాలని నీవు కోరుచున్నావు? ఇట్టి మనస్సు నీవు నేను కలిగి ఉన్నామా?
స్తోత్ర. ఏంది? ప్రభు కోరేవాడా? ఇచ్చేవాడా? కోరికలు తీర్చేవాడా? లేకుంటే మనలో ఏదైనా కోరుకునేవాడా? మన ఆశలు తీర్చేవాడా? లేకుంటే ప్రభువు మనలో నుండి ఏదైనా ఆశిస్తున్నాడా? ఒకవేళ ఈ రాత్రి ఆయన కోరుకున్నట్లయితే, ఈ రాత్రి ఆయన నీలో నుండి ఏదైనా ఆశిస్తున్నట్లయితే, నీవు ఆయనకు ఇవ్వడానికి సిద్ధమా? నీవు ఆయన కోరికను తీర్చడానికి సిద్ధమా? వాక్యం అడుగుతున్నదండి. స్తోత్ర. హల్లెలూయా. మనం ఏ విధంగా ఉంటున్నాం? మన భక్తి ఏ విధంగా ఉంటుంది? మన జీవితం ఏ విధంగా ఉంటుంది? ఈ లోకములో ప్రయాణిస్తున్నాం మనం. ఈ ఆత్మీయ విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తున్నాం. స్తోత్రం. అనేక కోరికలు కోరుకుంటున్నాం, అనేక ఆశలు ఆశించి పొందుకుంటూ ఉన్నాం. కానీ ప్రభువుకు ఏదైనా ఇస్తున్నామా? అవునండి, సులోమితి అంటున్నది కదా, ఆయన నాయందు ఆశాబద్ధుడై ఉన్నాడు. ఏమంట? సులోమితి ఏమంటుంది? ఆయన నాయందు ఆశాబద్ధుడై ఉన్నాడు. ఏంది? దేవుడు ఆశించేవాడా? స్తోత్ర. అవునండి. ఒకవేళ ఆయన ఆశించినట్లయితే నీవు నేను ఆయన ఆశను నెరవేర్చేవారమై ఉంటున్నామా? ఒకవేళ దేవుడు కోరుకున్నట్లయితే, మనలో నుండి ఏదైనా కోరుకున్నట్లయితే, మనము ఆయన కోరికను తీర్చేవారముగా ఉంటున్నామా? లేకుంటే మనకు మనమే భక్తి చేసుకుంటూ, మన కోరికలు మనమే కోరుకుంటూ, మన ఆశలు మనమే నెరవేర్చుకుంటూ ఈ విధంగా సాగిపోతున్నామా? స్తోత్ర. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత ఆయన ఏమంటున్నాడంటే, ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానంటున్నాడు. ఏంటి? మనం ఆశించిన దాన్ని ఆయన తృప్తిపరిస్తే ఆ ఆశను మనం తీర్చుకుంటూ మనము ఆయన లెక్క చేయని వారేమో ఉంటున్నామా? ఈ సీమోను చూడండి, ఆయన భక్తికి ఏమి కొదవలేదు, ఆయన హోదాకి ఏమి కొదవలేదు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఏమైనా నష్టము కలిగించేవాడా? ఎవరైనా బాధ పెట్టేవాడా? కాదు. కానీ యేసయ్య ఏదైతే ఆశించాడో అది ఆయన తీర్చలేకపోయాడు. అనగా సీమోను తీర్చలేకపోయాడు. యేసయ్య ఏదైతే కోరుకున్నాడో సీమోను లోపల, ఆ సీమోను యేసయ్య కోరికను తీర్చలేకపోయాడు. కానీ ఎవరు రమ్మనక ముందే ఆశ కలిగి వచ్చిందామె. యేసయ్య ఆ సీమోని ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఎప్పుడైతే వచ్చిందే, వచ్చే రాకడికి ఆయన పాదముల మీద పడ్డది. స్తోత్రం. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఆమె పాపములు ఒప్పుకోవడం మొదలుపెట్టింది. కేవలం పాపము ఒప్పుకొని వెళ్ళిపోయింది మాత్రమే కాదు, తన కన్నీటితో యేసయ్య పాదాలను కడిగింది. చూడండి, సీమోను నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఆ స్త్రీ తన కన్నీటితో పాదాలు కడిగింది. స్తోత్ర. ఈ విధంగా చూసినట్లయితే దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉంటున్నాం? అవునండి, దేవుడు కోరేవాడు. ఏ విధంగా అంటావా? ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన మనలో నుండి కోరేది ఒకటే, ఆరాధన. మనం ఇచ్చే బహుమతులు స్వీకరించేవాడు కాదా ఆయన? మనము అర్పించే అర్పణలు, బలులు
కోరేవాడు కాదా ఆయన? స్తోత్రం. ఈ విధంగా సెలవిస్తుంది వాక్యం. దేవుడు బలులు కోరేవాడు కాదు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి అదే వ్యవసాయకుడు చూడండి, తన పొలములో నుండి పంట ఆశిస్తాడా లేదా? సేద్యము చేసే రైతు ఆ పంటను ఆశించి పంట వేస్తాడా, లేకపోతే ఆ పంట ఆశ లేకుండానే వేస్తాడా? తోటమాలి తన తోటలోని చెట్టును ఫలాన్ని ఆశించే ఆ చెట్టును పెడతాడా, లేకుంటే ఫలాలు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే చెట్టు ఉంటే మాత్రమే చాలని అనుకుంటాడా? ఏ రైతైనా, ఏ తోటమాలి అయినా, ఏ వ్యవసాయకుడైనా తన పొలములో నుండి, తన తోటలో నుండి ధాన్యమును, ఫలాన్ని ఆశిస్తాడండి. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రైతు ఆశించినట్టుగా ఫలాన్ని నేను మీలో నుండి ఫలం ఆశించలేనా? ఆయన కోరిక ఏమై ఉన్నది? ఫలించాలనే కోరిక. స్తోత్రం. నీవు మోడు బారి పూట ఇష్టము లేదైనా నీవు ఫలించాలి, ఫలించి అభివృద్ధి చెందాలి. స్తోత్ర. నీవు పచ్చగా ఉండాలి. పచ్చగా ఉన్నంత మాత్రాన సరిపోదు, నీవు ఫలించాలి. నీవు ఫలించే ఫలము ఆయనకు కావాలి. అయితే ఏ ఫలం ఉంది? ఏ ఫలం ఉంది దేవుని బిడ్డలారా? మనము దేవుని కొరకు, యేసయ్య కొరకు ఏం ఫలిస్తున్నాం? ఆయన కోరుకునే కోరికను మనం తీర్చేవారముగా ఉంటున్నామా? ఆయన ఆశిస్తున్నాడంట. స్తోత్రం. మరి అదే కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే దావీదు భక్తును చూడండి, ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు. ఎక్కడో గొర్రెలు కాచుకునే వ్యక్తి, ఆ యేషయి కుమారులలో 8వ వారైన దావీదు, ఆయన ఎట్లున్నాడు? అరణ్యంలో గొర్రెలు కాచుకునే వ్యక్తి, బట్టలన్నీ మార్చిపోయి, తలంతా మాసిపోయి, ఆయన అందహీనుడిగా ఉంటున్నాడు చూడడానికి. కానీ సమూయేలు ప్రవక్తతో ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు. స్తోత్ర. మన కోరికలకు, దేవుని కోరికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఎవరిని కోరుకుంటామంటే, ఎవరు హైట్, పర్సనాలిటీ అందంగా చందంగా ఉంటే, ఎవరు బలాఢ్యులై ఉంటే వారిని మాత్రమే కోరుతాం. వాడు చాలా బాగుండంటాం. కానీ దేవుడు హృదయాంతరంగమును ఎరిగినవాడు గనుక, ఇదిగో ఈయనే నేను కోరుకున్న వ్యక్తి, ఈయనే. సమూయేలు, నీవు ఆయన అభిషేకించు. దేవుడు ఆయన పట్ల ఆశ కలిగి ఉన్నాడు, దావీదు పట్ల. స్తోత్ర. చూడండి, దేవుడు కలిగిన ఆశ దావీదు తీర్చాడా లేదా? దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుడు కోరుకున్న కోరికను మరి ఆ దావీదు నెరవేర్చాడా లేదా? స్తోత్రం. ఏం కోరికది? దావీదు ఎన్నో రాజ్యాలను జయించాడు, ఎంతో ఆస్తి సంపాదించాడు, ఎంతో జనాలను సంపాదించాడు, ఎన్నో చేశాడు. దావీదుకి ఏమీ కుదవలేదు. కానీ దేవుని మందిరాన్ని కట్టడానికి ఆయన దేవుని కోరిక మేరకు ఆ మందిరాన్ని కట్టాడు. స్తోత్రం.
దేవుని నివాస స్థలము, దేవుడు నివసించే స్థలము ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. సరంబు వేసిన ఇండ్లలో మీరు ఉండుట ఇది సమయమా? అవునండి. దావీదు ఎక్కడ కట్టాడంట? దేవుని మందిరాన్ని. స్తోత్రం. ఆయన ఉన్న స్థలములో దేవునికి స్థానం ఇచ్చాడు. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఉన్న స్థలములో స్థానం ఇచ్చాడు ఆయన. మరి మనం ఇస్తున్నామా? దేవుని ఆశను తీరుస్తున్నామా? దేవుని కోరికను నెరవేరుస్తున్నామా? దేవుని బిడ్డలారా, ఏమిటి ఆయన కోరిక? నీవు నేను ఆరాధించడమే ఆయన కోరిక. నీవు నేను ఫలించడమే ఆయన కోరిక. స్తోత్ర. మరి ఈ రాత్రి ఆయన కోరికను మనం తీర్చేవారముగా ఉంటున్నామా? ఆయన ఆశను తీర్చేవారముగా ఉంటున్నామా? ఆయన ఫలాన్ని కోరుతున్నాడు ఆయన. నీలో నాలో ఫలముందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించువారు ఎంతోమంది ఉండవచ్చు. పరలోకములో కోట్లాను కోట్ల దూతలు, అనేక దూతల సమూహము, 24 పెద్దలు, 4 జీవుల గానములు ఆ సింహాసనము ఎదుట ఆయన ఆరాధనకు యోగ్యుడు, యోగ్యుడు, పూజ్యుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దివారాత్రములు పొగడపడుచున్న దూతలలో ఆయన ఆశ పెట్టుకోలేదు. కానీ ఈ మట్టి శరీరములో నాకు స్థానం ఉన్నదా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ మంటి ఘటముల్లో ఆయన మహిమైశ్వర్యం నింపడానికి ఆశపడుచున్నాడు. స్తోత్ర. దేవుని బిడ్డలారా, అయితే ఆయన కోరిక మేరకు మనం నడుచుకునే వారమై ఉంటున్నామా? ఆయన ఆశ కొలది మనము నడుచుకుంటున్నామా? ఈ రాత్రి మనం పరీక్షించుకుందాం. రండి, దేవుడిచ్చిన వాక్యం దీవించుగాక. ప్రతి ఒక్కరు తలలు వంచండి, పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 దేవాది దేవా, నీకు వందనాలనైనా. అవును ప్రభువా, అయ్యా, మేము ఇన్ని రోజులు నువ్వు కోరికలు మాత్రమే తీర్చువాడవనుకున్నాం, ఆశలు మాకు తీర్చువాడవనుకున్నాం. కానీ నాయన, మా యుద్ధ నుండి నీవు కోరేవాడవని మేము అనుకోలేదు ప్రభా. మీకు స్తోత్రం. ఈ రాత్రి కాల సమయమందు నీ వాక్యము ద్వారా మాట్లాడిన దేవా, నీకు వందనాలనైనా. అవును తండ్రి, ఆ యొక్క సీమోను, ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీని మా ముందు పెట్టినావు ప్రభా, నీకు వందనాలు. అయా, దావీదును మా ముందు పెట్టినావు నాయన. మరి ఎవరి వలె మా జీవితం ఉందని అడుగుచున్నావు ప్రభా, మీకు స్తోత్రము. ఆ పాపాత్మురాలైన స్త్రీ దేవా, ఆమె ఇంటిలోనికి వచ్చినది మొదలుకొని తన కన్నీటితో పాదాలు కడుగుతూనే ఉన్నదయ్యా. అయ్యా, తన తల వెంట్రుకలతో నీ పాదాలు తుడిచింది ప్రభువా. అంత మాత్రమే కాదు నాయనా, నీ పాదములు ముద్దు పెట్టుకున్నదయ్యా, అత్తరు పూసింది నాయనా. కానీ భోజనానికి పిలిచిన యొక్క సీమోను, నీకు నీళ్ళు ఇవ్వలేదంటున్నావు, వస్త్రం ఇయ్యలేదంటున్నావు, నన్ను హత్తుకొనలేదు అంటున్నావు, నా తలకు తైలము పోయలేదంటున్నావు ప్రభా. అయ్యా, మీకు స్తోత్రము. ఆ యొక్క సీమోను వలె మా భక్తి ఉన్నదా? మా జీవితం ఉన్నదా? అవును తండ్రి, ఒక్కసారి మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీవు ఆశించే విధముగా మేము నడుచుకుంటున్నామా లేదా తండ్రి? ఒక్కసారి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి దేవా. ఈ అంత్య దినముల్లోనైనా అవును ప్రభా, నీ కోరికను తీర్చేవారంగా, నీ ఆశను నెరవేర్చేవారంగా, నిన్ను ఆరాధించేవారంగా, అయ్యా మీకు స్తోత్రం, నీ స్వరూపములోనికి మారేవారంగా ఉండుటకు సహాయము చేయండి. విన్న వాక్యము ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి దేవా, మీకు స్తోత్రం. నైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీ వాక్యము ద్వారా మీరు తట్టి ఉన్నారు నమ్ముచున్నాను ప్రభా, మీకు స్తోత్రము. ప్రతి ఒక్కరు వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా ఉండుటకు సహాయము చేయండి.
నీరాకడ దినముల్లో ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఆ మధ్యాకాశమునకు వచ్చినప్పుడు నాయనా మేము ఏ విధంగా ఉంటామో ప్రభువా తండ్రి మీకు స్తోత్రం. మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఆ మధ్యాకాశములో నీ రాకకై మమ్మల్ని సిద్ధపరచు నాయన. నిన్ను ఎదుర్కొనే భాగ్యము దయచేయండి ప్రభా. మాలో ఏ లోపము కూడా ఉండకుండా సహాయము చేయి నాయన. దినదినము నీ వాక్యానుసారంగా మా జీవితము ఫలభరితమైనదిగా ఉండుటకు సహాయము చేయమని ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ కోరికలు ఉంటున్నాయో మీరు తీర్చండి. ఎవరు ఏ బాధలో ఉంటున్నారో వారి బాధలు తీర్చండి ప్రభా. ఎవరు నాయన ఆదరణ లేక ఉంటున్నారో, ఎవరు దుఃఖంలో ఉంటున్నారో, ఎవరు బాధలో ఉంటున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా మీరు సహాయం చేయండి. నీ బిడ్డలను కనికరించండి, నన్ను కనికరించండి, నీ వైపు మరలించుకోండి ప్రభా మీకు స్తోత్రం. ఈ లోకంలో నీ రాకడ పర్యంతం వరకు నీ సాక్షులుగా జీవింపజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.